అటెండ్ మర్డర్ అయిపోతా వీళ్ళు స్టార్ట్ ఈ నెల 16th రోజు ఎంఐజీలో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి చంపడం అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. చేస్తే మన ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏంటంటే ఈ అబ్దుల్ షరీఫ్ అండ్ రాజశేఖర్ రెడ్డి అండ్ రామ్జీ ఈ ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లో కూర్చొని తాగడం జరిగింది. ఆ రోజు రామ్జీ కొద్దిగా ఎక్కువ తాగడం వల్ల అతను 8:30కి నిద్రపోయాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి అండ్ అబ్దుల్ షరీఫ్ ఇద్దరు కూడా midnight 1-2 o'clock వరకు కూడా తాగుడు వచ్చిండ్రు. ఆ తాగే క్రమంలో మద్యం మత్తులో ఈ రాజశేఖర్ రెడ్డి అబ్దుల్ షరీఫ్ వైఫ్ గురించి కొద్దిగా వల్గర్గా మాట్లాడడం, కొద్దిగా మిస్బిహేవ్ చేసినట్లు వాళ్ళ వైఫ్ గురించి కొద్దిగా అన్వాంటెడ్ వర్డ్స్ యూజ్ చేసిండు. దాంతో ఈ అబ్దుల్ షరీఫ్ ఇమీడియట్గా కోపం వచ్చేసి ఆ పక్కల ఒక సపోర్టర్ ఓల్డేజ్ పర్సన్స్ యూజ్ చేసి ఒక సపోర్ట్ స్టిక్ తోటి రాజశేఖర్ రెడ్డిపై ఈ అబ్దుల్ షరీఫ్ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తున్న క్రమంలో అతను చనిపోయినా లేదని ఇంకా చనిపోకపోతే ఆ పక్కన ఉన్నటువంటి ఒక వెజిటబుల్ నైఫ్ తీసుకొచ్చి కూడా ఆ నైఫ్తో కూడా అటాక్ చేశాడు. అటాక్ చేసి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నిన్న మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది పటాన్చెరు ఒక దర్గాలో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అతన్ని తీసుకొచ్చి మేము ఇంట్రాగేషన్ చేస్తే ఇతను కన్ఫెషన్లో అతను నేరం చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం. సార్ మొత్తంలో ఇద్దరు ఫ్రెండ్స్ చేసుకున్నది. అంటే అతని వృత్తి ఏంటి సార్? హోటల్ ఇప్పుడు ప్రజెంట్ హోటల్లో పనిచేస్తున్నారు. అందరూ కూడా భార్యలు ఎవరు కూడా డైవర్స్ తీసుకొని ఉంటున్నారు. అందరూ కూడా వాళ్ళ అబ్దుల్ షరీఫ్ వైపు నుంచి ఇతను వల్గర్గా మాట్లాడడంతో ఇతను ఈ మర్డర్ అనేది జరిగింది.